సాధారణంగా దీపావళి పండుగ రోజున అందరూ దేవుళ్లను పూజిస్తారు. కానీ కొన్ని సామాజిక వర్గాలు మాత్రం శ్మశాన వాటిక వద్ద పూజలు నిర్వహించి చనిపోయిన తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటారు. పండుగ రోజు అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగిస్తే వీళ్లు మాత్రం పెద్దల సమాధుల ముందు దీపాలు వెలిగించి టపాసులు కాల్చి దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇలాంటి ఆచారాన్ని 6 దశాబ్దాలకు పైగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ సామాజిక వర్గం విభిన్న వాతావరణంలో జరుపుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరీంనగర్ శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. మీరు ఇప్పటి వరకు శ్మశానంలో మృతదేహాల ఖననం చూసి ఉంటారు. కానీ ఇప్పుడు కరీంనగర్లో మాత్రం ఎందుకు భిన్నంగా కూడా ఒక దీపావళి వేడుకలు ఒక విభిన్న వాతావరణంలో చోటు చేసుకుంటున్నాయి. అయితే మృతి చెందిన తమ బంధువుల జ్ఞాపకార్థం కూడా ఈ దీపావళి వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదంతా కూడా కరీంనగర్లో ఒక అనాదిగా వస్తున్న ఆచారం అని కూడా చెప్పవచ్చు. మనతో పాటు కొందరు స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీరు, అంటే ఈ ఆనవాయితీ ఇది ఎన్ని సంవత్సరాల క్రితం ఉంది? అంటే దేశంలో దీపావళి వేడుకలు అంటే ప్రత్యేకంగా బాణసంచ కాలుస్తూ లక్ష్మీ పూజలు చేసే ఒక సాంప్రదాయం ఉంది కదా. మీరు అంటే డిఫరెంట్గా కూడా శ్మశానాల్లో మీ పెద్దవారి మీ బంధువులు మృతి చెందిన వారి కోసం ఇలాంటి ఒక ప్రత్యేకమైన వాతావరణంలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది ఎప్పటి నుంచి వస్తుంది? దాదాపు నాకు తెలిసి ఇప్పుడు మాకు 53 ఇయర్స్. నాకు తెలిసి ఒక 35-42 ఇయర్స్ నుంచి మా దగ్గర ఇట్లా పండుగ జరుపుకుంటాం మేము. ఇది మాకు అనాదిగా వస్తున్న ఆచారం. ఇంట్లో మేము రెగ్యులర్గా పూజలు చేసుకుంటాము. ఇంకా సాయంత్రం ప్రతి దీపావళికి ఇక్కడ మా పెద్దవాళ్ళకు వాళ్ళకి సంబంధించినటువంటి ఇచ్చిన పదార్థాలు ఏదైతే అన్న పదార్థాలు మేము వాళ్ళకి సమర్పించుకుంటాం. అంటే మామూలుగా దసరా ముందు పిత్రమావాసకి బియ్యం ఇచ్చుకున్నప్పుడు అలాంటి వేడుకల్లో మాత్రము అలాంటి పెద్దవారికి అంటే మృతి చెందిన బంధువులకు పూజలు చేస్తారు. కానీ దీపావళి రోజు ప్రత్యేకంగా ఇలాంటి వేడుకలు చేసుకోవడానికి ఒక ప్రత్యేక కారణం ఏమై ఉంటుంది? ప్రత్యేక కారణం అంటే ఇది అనాదిగా వస్తున్న ఆచారమే సార్. సో పెద్దవాళ్ళు మాకు ఈ చూపించిన మార్గం, సో వాళ్ళ వెనకాల మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ఎవ్రీ ఇయర్. మీరు ఇప్పుడు అంటే కరీంనగర్లో దీపావళి వేడుకలు మృతి చెందిన వారి తమ బంధువుల జ్ఞాపకార్థం కూడా వారు తమతోనే ఉన్నారంటూ కూడా వివిధ రకాలైన పిండి వంటలతో పాటు వారికి నచ్చిన పిండి వంటలతో పాటు మద్యం కూడా వారికి చెందిన సమాధులపై ఉంచి కూడా వీళ్ళు తమతో ప్రత్యేకంగా ఇంట్లో సంబరాలు చేసుకోకుండా ఈ శ్మశాన వాటికకు వచ్చి శ్మశాన వాటికలో చనిపోయిన తమ బంధువుల గుర్తుగా తాము మీ వెంట ఉన్నామంటూ కూడా అంటే చనిపోయిన వారి వెంట మేము ఉన్నామంటూ కూడా వాళ్ళు ఒక గుర్తు చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే చాలా సంవత్సరాలుగా కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతుందని. దీపావళి అంటే ఒక నరక చతుర్దశి రోజు ఒక చెడుపై సాధించిన విజయం సత్యభామ ఏదైతే నరకాసురుని వధించిన రోజు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటే అందుకు భిన్నంగా కరీంనగర్లో మాత్రం శ్మశాన వాటికలో తమ బంధువుల మధ్య ఈ దీపావళి వేడుకలు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది అని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మ న్యూస్, కరీంనగర్.